శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే6 గనిపై మైసమ్మ దేవాలయంలో గురువారం మహాచండీయాగం నిర్వహించారు. వసంత నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు ఆనంద్ శర్మ, రంజిత్ శర్మలు, డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ సతీమణి మాలతి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి, జీఎం ఎం శ్రీనివాస్, మేనేజర్ తిరుపతి దంపతులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహాచండీయాగం నిర్వహించారు. అలాగే ఆలయంలో అఖండ దీపారాధన, నవగ్రహ ఆరాధన, బ్రహ్మకలశ స్థాపన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఏజెంట్ శ్రీధర్, ఎస్ఓ2జిఎం సత్యనారాయణ, ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజిసైదా, డివైజిఎం అరవిందరావు, సీనియర్ పిఓ శ్యామ్ కుమార్, ఈఈ సురేందర్, సేఫ్టీ ఆఫీసర్ కాదాసి శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ కుమరయ్య, ఫిట్ కార్యదర్శి సంగం సదానందం, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కె సురేందర్ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పానగంట సత్తయ్య, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, సిఐటియు అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు గొర్ల సంతోష్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆర్కే6 మైన్ ప్రారంభించబడి 50 సంవత్సరాలు అయింది. ఇక్కడ చాలా సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చండీయాగం కానీ శాంతి యాగం కానీ తీస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం చండీయాగం చేశారు. ఇది అందరికి కూడా మనకి విశ్వాసం ఏంటంటే మనము భూగర్భ గర్భంలో పోయి నేచర్ విరుద్ధంగా పనిచేస్తుంటాం కాబట్టి మనకి అమ్మవారి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని, మంచిగా కంపెనీ కూడా ఉత్పత్తి రావాలి, కంపెనీ లాభాల్లో నడవాలని మనం కోరుకుంటాం. అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ చండీయాగం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మన ఆర్కే6 కార్మికులు, సూపర్వైజర్స్, అధికారులు అందరూ కలిసి జరుపుకుంటున్నటువంటి ఈ చండీయాగం అది బాగా జయప్రదం జరిగి అందరూ సుఖ సంతోషాలు ఉండాలని నేను ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం. గత 3 రోజుల నుంచి ఆర్కే6 మైన్లో ఉగాది సందర్భంగా 3 రోజులు మరి పూజలు, హోమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందరికీ ఆర్కే6లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, అట్లాగే శ్రీరాంపూర్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఆ అమ్మవారు కరుణా కటాక్షాలు ప్రసాదించాలని ఈ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు చండీ హోమం చేయడం జరుగుతుంది. అట్లాగే పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. తర్వాత అన్నప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఆర్కే6లో గత చాలా సంవత్సరాలుగా మరి దసరా అప్పుడు ఒకసారి, తర్వాత సంవత్సరం ఉగాది అప్పుడు
ఈ హోమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. ఇందులో చాలామంది ఉద్యోగులతో పాటుగా చుట్టుపక్కల ఉన్న కాలనీ ప్రజలు కూడా పాల్గొంటారు. సో మరొకసారి ఆ అమ్మవారి కటాక్షం అందరి మీద ఉండాలని, ఈ RK6 ఉద్యోగుల మీద, ఈ శ్రీరాంపూర్ ఉద్యోగుల మీద ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు ఏజెంట్ శ్రీధర్ సార్, మేడం శ్రీధర్ సార్ గారు, మరియు రక్షణాధికారి మన శ్రీనివాస్ గారు, మేడం శ్రీనివాస్ గారు, మా పిక్ సెక్రటరీ సంగం సదానందం గారు, వారి మేడం సంగం సదానందం గారు, మిత్రులు, శ్రేయభిలాషులు, RK6 గణి కుటుంబ సభ్యులు అందరికీ కూడా మన చండీ హోమం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చండీ హోమం నిర్వహిస్తాము. ఒక సంవత్సరం శాంతి హోమం, రెండవ సంవత్సరం చండీ హోమం నిర్వహిస్తూ సకల సౌభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో మా ఉద్యోగులందరూ క్షేమంగా ఉండాలని కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, తర్వాత మిత్రులందరికీ, ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కార్యక్రమాలు ముందు కూడా చేస్తూ మా జనరల్ మేనేజర్ సార్ గారి ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా ఈ తరతరాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజున 1, 2, 3 తారీఖుల నుండి 3 రోజులుగా మహాయజ్ఞాన్ని చండీ యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి మా GM గారు ఈరోజు పూజలో కూర్చున్నారు, శ్రీనివాస్ గారు, అలాగే మా ఏజెంట్ గారు, అలాగే డైరెక్టర్ గారు వారు మా పూజల కార్యక్రమం కూర్చున్నారు. వారు కూర్చొని ఈ RK6 గనిలో పనిచేస్తున్న కార్మికులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ మహా చండీ యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. మంచిర్యాల పట్టణం గర్మిల్లా శివారులోని 290 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల కిందట 131 ప్లాట్లు కొనుగోలు చేయగా గోదావరికని పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ తమ 21 ప్లాట్లను కబ్జా చేసి వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీనికి నిరసనగా వెంచర్ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళన కొనసాగించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎన్నో కష్టాల నోర్చి భూములు కొనుగోలు చేశామని, ఇలాంటి సమయంలో ఆధారం ఉన్నటువంటి భూములను కబ్జా చేయడం సమంజసం కాదన్నారు. కబ్జా చేసిన నేతలపై కఠిన చర్యలు తీసుకునేదాకా తమ ఆందోళన కొనసాగిస్తామని బాధితులు తెలిపారు. తెలిసింది మాకు కొద్దిగా లాస్ట్ వస్తే ఇక్కడ మాకు తెలియకుండా రాత్రికి రాత్రి తెలుసు. ఇది అందరికి ఇచ్చినాం, దాదాపుగా సిపికి ఇచ్చినాము, ఇక్కడ డిఎస్పికి ఇచ్చినాము. ఇరవై ఒక్క ప్లాట్లు కబ్జా చేసిండు. మరి మేము ఇచ్చినప్పుడు మేము ఎంతో మందికి కంప్లైంట్ ఇచ్చినాం. మరి ఏం చేసినాం? 10 సార్లు ఇచ్చినాం, ఒకసారి కాదు 2 సార్లు కాదు. సిపికి ఇచ్చినాం, ఏజీకి ఇచ్చినాం, సిఐకి 4 సార్లు రాజకీయం, ఎస్ఐకి ఇచ్చినాం 2, 3 సార్లు. మరి అప్పుడు ఏం చేసింది? మరి మేమేం చెప్తాను జగనేనా జగనేనా మా భర్త చనిపోయినాక ఆ పైసా ఈ పైసా వేసి కొనుక్కున్నా. నాకు 2 అమ్మాయిలు, నాకు ఏం ఆధారం లేదు, నాకు ఇదే ఆధారం. నాకు న్యాయం కావాలి. నా పిల్లలకు పెళ్లి చేసిన నా పిల్లకి ఆమెకు వరకట్నం ఇవ్వాలి. నాకేం న్యాయం లేదు, నాకు న్యాయం కావాలి. నేను ఒక్కదాన్ని, నాకు ఎవ్వరు లేరు, నాకు కొడుకు లేడు, నాకు భర్త లేడు. నాకు న్యాయం కావాలి సారు, నాకు న్యాయం కావాలి. నా ప్లాట్లు నాకు కావాలి, నా ప్లాట్ నాకు కావాలి. ఉన్నది ఒక్కటే ప్లాట్, నాకు అదే ఆధారం ఉన్నది, నాకు అదే ఆధారం ఉన్నది. నేను ఎట్లా బతకాలి? నన్ను గిట్లా చేస్తే, నా ప్లాట్ గిట్లా చేసి 10 సంవత్సరాలు అవుతుంది నేను కొని. 10 సంవత్సరాల నుండి మాకు ఏది రాలే, ఏ మార్పు రాలే. ఇప్పుడు వచ్చి నాది ప్లాట్ అని చేస్తే మాకు మేము తట్టుకుంటలేము సారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి శ్రీకాంత్, ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి కనుకుంట్ల సన్నిగౌడ్, యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ హెచ్సియు భూములను పెట్టుబడిదారులకు అప్పగించే ఆలోచనలను విరమించుకోవాలని, హెచ్సియు విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించి అక్రమ అరెస్టులను ఖండిస్తూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను పరిరక్షించాలని, దేశంలోనే ప్రఖ్యాతగాంచిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను వేలం వేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటుందని, దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు దశల వారీగా ఆందోళన పోరాటాలు చేస్తే నిన్న యూనివర్సిటీ ప్రొఫెసర్లపై, విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు సుమంత్, అభిలాష్, అఖిల్, శ్రీనివాస్, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై దాడులు చేయడమా, సంఘాలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. విద్యార్థి సంఘాలపై పెట్టిన అక్రమ కేసులను కాపాడుకున్నాం. కాపాడుకుందాం సెంట్రల్ యూనివర్సిటీల భూములను. ప్రభుత్వం నుండి వైఖరి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు చెప్పినప్పటికీ కూడా నిమ్మకి నీరెత్తినట్లు వివరిస్తూ ఈరోజు విద్యార్థులకు కావలసినటువంటి విద్యార్థుల భవిష్యత్ తరానికి ఉన్నటువంటి ఈరోజు హెచ్సియు భూములని వేలంపాట వేయడం చాలా సిగ్గుచేటు. ఈరోజు తను ఎన్నికల్లో వచ్చే టైంలోని ఈరోజు హెచ్సియు ఉన్నటువంటి భూములని రక్షించాలని చెప్పినటువంటి ఈరోజు రేవంత్ ప్రభుత్వం, ఈరోజు అదే రేవంత్ రెడ్డి ఈరోజు భూములని అమ్మడానికి ఈరోజు వేలంపాట వేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ప్రభుత్వం చెప్పినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకునేటువంటి పరిస్థితులలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వివరిస్తా ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ఈరోజు వేలం వేయడానికి తక్షణమే ఆపివేయాలని చెప్పేసి, అదే విధంగా విద్యార్థులు దాన్ని కాపాడడం కోసం విద్యార్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలపై పెట్టినటువంటి అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలి. లేకపోతే ఇదే విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలు కూల్చినటువంటి చరిత్ర నీకు ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖబర్దార్. ఈ విద్యార్థులతో పెట్టుకుంటే నీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు, ఆ ఏదైతే హెచ్సియు భూములని కాపాడుకునేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, తక్షణమే నీ వేలంపాటను ఆపకపోతే విద్యార్థి యువకులు అందరూ కూడా నీకు బుద్ధి చెప్తామని చెప్పేసి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా, వామపక్ష విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాలుగా తెలంగాణ ప్రభుత్వం హెచ్సియు భూముల విషయంలో ఏదైతే విద్యార్థులపై దాడులు చేయించడము, అన్యాక్రాంతంగా వన్యప్రాలను చంపే ప్రయత్నం చేస్తా ఉందో దానికి నిరసనగా ఈ రోజు మేము వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను మేము దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రధానంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక పక్క హైకోర్టు చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ రాత్రిపూట దొంగల లెక్క దోపిడీ దొంగల లెక్క రాత్రిపూట బుల్డోజర్లు పెట్టి చెట్లను తొలగిస్తూ అటవీ జంతువులను చంపేస్తూ హెచ్సియు భూములను మీరు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదేంటని అడిగినటువంటి విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై దాడులు చేస్తూ అక్రమంగా బూటపు కేసులు పెడతా ఉన్నారు. ఈ రోజు మేము విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వాన్ని సీరియస్ గా హెచ్చరిస్తా ఉన్నాం. వెంటనే ఏదైతే మీ అనైతిక నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకుని వెంటనే విద్యార్థి లోకానికి జవాబులు చెప్పి ఆ భూములను ఎత్తించే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో యావత్ విద్యార్థులకు అంతా కలిసి కూడా ఖచ్చితంగా మిమ్మల్ని గద్దెదించే ప్రయత్నం చేస్తాం. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలే కాదు, రాజ్యాలే ఉన్నాయి. కేవలం మీరెంత మా యొక్క ఓట్లతోటే మీరు అధికారంలోకి వచ్చినటువంటి మీరు మా ఓట్లతో మిమ్మల్ని ఓడించేటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అవి ప్రజాపాలన కాదు, మీరు చేసేది రాక్షస పాలన. పోలీసులను అడ్డు పెట్టుకుని రౌడీల కంటే ఈనంగా మా మీద దాడులు చేస్తా ఉన్నారు, మా మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా వ్యవస్థ మంచి కోసం, న్యాయం కోసం ఖచ్చితంగా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా, విద్యార్థులుగా నిరంతరం ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7, 8, 10 వార్డుల్లోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పథకాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుపేదలకు సైతం కడుపు నిండా భోజనం చేయాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకంతో నేడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ అధికార ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఓడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం కళ, మాజీ కౌన్సిలర్లు పోలం సత్యం, పనాస రాజు, నాయకులు గాండ్ల సమ్మయ్య, మహంకాళి శ్రీనివాస్ గౌడ్, శ్యామ్ గౌడ్, సత్యం, చంద్రయ్య, పుల్లూరి కళ్యాణ్, కనకరాజు, వెంకట్రెడ్డి, మల్లేశం, లింగయ్య, చంద్రయ్య, అనిల్, శివ, వెంకటేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది పండుగ సందర్భంగా తెల్ల రేషన్ కార్డులు అందరికీ అర్హులైన అందరి వారికి సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా చెన్నూరు సాధన సభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఆదేశాల మేరకు రామకృష్ణపూర్లో కూడా 1 తారీఖు నుండి ప్రారంభం చేయడం జరిగింది. అందరికీ తెల్ల రేషన్ కార్డు అర్హులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతూ, అదే కాకుండా యువతకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు రాజీవ్ వికాస్ అని లోన్స్ పెట్టుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకాలని కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. దయచేసి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. 10 వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా సన్నబియ్య కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చెన్నూరు శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం మరి 1 తారీఖు నాడు స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు కేతనపల్లిలో మరి ప్రారంభించుకోవడం జరిగింది.